తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. యేసువా, తమకేమాత్రము విచారము లేనట్లున్నదే, మేము చనిపోవుచున్నాము అనిరి. మార్కు శుభవార్త 4వ అధ్యాయము 38వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు ఒకనాడు బోధించిన తర్వాత సాయం సమయమున సరస్సు దాటి ఆవలి తీరమునకు పోవుదము రండు అని శిష్యులతో చెప్పి పడవలో ప్రయాణం చేస్తుండగా, క్రీస్తు అలా సేదదీరుతూ ఉన్న సమయంలో పెద్ద తుఫాను చెలరేగి పడవను చిందరవందర చేస్తున్న సమయంలో శిష్యులు భయపడి నిద్రిస్తున్న ప్రభువును లేపుతూ పలికిన సందర్భంలోనివి ఈ మాటలు. ఇది మానవులైన ప్రతి ఒక్కరికి వస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ నిరాశ నిస్పృహలకు గురవుతారు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. జీవించాలన్న ఆశ, కోరిక నశిస్తుంది. అందుకే ఎంతోమంది ఆత్మహత్యలకు గురవుతున్నారు, కృంగి కృషిస్తున్నారు, ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. కొందరైతే ఎవరైనా వచ్చి తమను ఉద్ధరిస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. అలా లోకం మీద, ఇతరుల మీద ఆధారపడుతుంటారు. అయినా ఎలాంటి ఆధారము, సహాయం లేకుండా నిలిచిపోతుంటారు. అలాగనే శిష్యులు కూడా తాము చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసి విసిగిపోయి చివరికి తమ గురువైన క్రీస్తును సహాయం కోరుతున్నారు. క్రీస్తే తమకు శరణు అయ్యాడు. ఏది ఏమైనప్పటికీ వారు ఆశ్రయించవలసిన జీవమైన దేవుణ్ణే ఆశ్రయించారు. తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఆయనే అని తెలుసుకోగలిగారు. ఆయన సర్వ సృష్టి మీద అధికారి అని, శక్తిమంతుడని గుర్తించగలిగారు. తద్వారా క్రీస్తు తమకు అభయహస్తం ఇచ్చి ధైర్యం చెప్పి నమ్మకంతో జీవించమన్నాడు. కాబట్టి మన జీవితంలో మనలను భయపెట్టే ప్రతి పరిస్థితిని, భయంకర సంఘటనలను, సమస్యలను, అనారోగ్యాలను, మానసిక వ్యధను, పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఆర్థిక అసమానతలను గూర్చి వ్యధచెందకు క్రీస్తు వైపు చూస్తూ ఆయనను ఆశ్రయిస్తూ నమ్మకంతో జీవించుదాం. మన దేవుడు మనకు తోడుగా అండగా ఉన్నాడు. ఆయనకు అప్పగించి ప్రశాంతంగా జీవించుదాం. ప్రార్థించుదుము. మా ఆశ్రయ దుర్గమైన దేవా, మా దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కరువు కాటకాలు, యుద్ధాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు మమ్మలను ఆందోళనకు గురి చేస్తున్నవి. మమ్ము కూడా ఓదార్చండి ప్రభు. ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు. తోడు నీడగా ఉండి కాపాడండి. మీపై మాకున్నటువంటి స్వల్పపాటి నమ్మకానికి తగిన రీతిన స్పందించి మమ్మ బలపరచమని మీ ప్రియకుమారి నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.